ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. విషయం ఏంటంటే ఈ మధ్యలో మనం కొన్ని జరుగుతున్న సంఘటనలు చూసి మాతృదేవో భవ అనే ఒక అనాథాశ్రమం అంటారా, వాళ్ళు రోడ్డు మీద వాళ్ళు వీళ్ళు ఉంటే తీసుకొచ్చి చేస్తుంటారు అనాథాశ్రమం. అంటే చాలా ఉన్నాయి అవి. ఇవి వీడియోలు కొంచెం నేను ఎక్కువ చూసి ఆయనకు చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నా. పేరు కూడా చెప్తున్నా, ఏదైతే అంటే నాకు అనిపించింది నేను చేస్తా, ఇవ్వడాన్ని ఏమన్నా అనుకుని. ఈ మధ్యలో జరుగుతున్న సంఘటనలు జర్ర కష్టపడి పైకి ఎదిగేటువంటి మీద ఏమేమి చేస్తున్నారో మనకు తెలుసు, సొసైటీలో మనం చూస్తున్నాం. అట్లా చేసేటానికి ఆడు ఇంకోనికి, ఇప్పుడు ఉదాహరణ మాతృదేవోభవ గిరి అంట ఆయన పేరు, నేను చూసిన యూట్యూబ్లో. ఆయనే ఏంది, ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళు ఉంటే తీసుకొని వస్తాడు, తానని నెత్తి కటింగ్ చేసి తానని చేయించి కొత్త బట్టలు వేయించి కన్న కొడుకులే చేస్తారు ఇవాళ. కన్న కొడుకులు బువ్వ పెట్టక రోడ్లను తీసిపెట్టి నేను పోయి తీసుకొస్తాను. అంటే కొందరు హర్షసాయి అంటోనికి వాడు సరే, వాడు ఏం తిన్నాడో ఏం చేసినాడో అది భగవంతునికి ఎరక. కానీ వాడు 1,00,000 తిన్నా 20,000 వానికి పెట్టిండుగా. ఇప్పుడు పైసలు ఉన్న కాడ ₹1 తినవచ్చు, అవి ఏమి లేవు దానికి అయితే పెట్టిండుగా. ఫ్రిడ్జో బొరిజో ఏదో కొనిచ్చిండుగా. ఒరితని మా జానీ మాస్టర్ మీద పెట్టిగానే, అది జానీ మాస్టర్ అయితే అన్యాయం. అంటే ఈ కేసులు పెడుతున్నారు. ఎవడు పెడతాడు? పని పాట లేనివాడు పెడతాడు. మరి ఇప్పుడు నువ్వు పెట్టవు, ఇప్పుడు 1,00,000 తిని నువ్వు 20,000 పెట్టు కన్నా పెట్టవు. మరి 1,00,000 తిని 20,000 పెడతా అట్ట పెట్టను నేను. కాబట్టి మాతృదేవో భవ జర ఈ మధ్యలో బాగా కనబడుతుండే ఆయన. అన్న నీ శ్రమ, ఎందుకంటే మనోళ్ళకి తెలియదు, ఆ పని కొడుకులే చేయలేని పని నువ్వు చేస్తున్నావు కాబట్టి జర జాగ్రత్తగా ఉండనా. ఎవడో ఒకడు మెంటల్ వాడు అవలగాడు ఉంటాడు, వాడు ఈయన గిన్నె సంపాదిస్తుండు, సుమన్ టీవీలో వస్తుంది, అందులో వస్తుంది, ఇంట్లో వస్తుంది, ఎంత సంపాదిస్తుండో అని వాడు ఈర్ష్య పెట్టుకునే కొడుకులు కూడా ఉంటారు. దయచేసి నేను ఏమంటున్నా, జర చూసుకో, జర ఆడు అక్కయ్యలతో మాట్లాడినా ఈ సమాజం మనం ఒప్పుకుంటలేదు, దుర్మార్గులు తయారయ్యారు. కాబట్టి జర నువ్వు కూడా జాగ్రత్తగా ఉండన్నా. నువ్వు చేసే పనికి హ్యాట్సాప్. కాకపోతే వాళ్ళందరినీ అంటే ఉన్నోళ్ళందరినీ నువ్వు ఎడదొరక పట్టిస్తావు. కానీ దయచేసి తల్లిదండ్రులను కాపాడలేని మూర్ఖమైన కొడుకులకు నేను చెప్పేది ఏంటంటే, నువ్వు తల్లిదండ్రులను చూసుకోకపోతే నీ బతికే వేస్ట్. 100 కోట్లు ఉన్నా నువ్వు రుచ్చగానివే. అమ్మాయికి పోబెట్టడానికి నువ్వు బతికిదండగా నువ్వు బంగ్లాలు ఉండని, బింగ్లాలు ఉండని, కార్లు ఉండని. కాబట్టి వాళ్ళని రోడ్ల మీద వదిలేయకురి, అనాథాశ్రమం వదిలేయకురి. ఆ అనాథాశ్రమంలో అయితే ఒకరొకరు ఏడుస్తుంటే గుండె వలిగిపోయింది. నాకైతే కొన్ని వీడియో నేను చూస్తానేమో జర సెంటిమెంట్ ఫీల్. కొన్ని వీడియోలు చూస్తుంటే గుండెకు మొలగొట్టినంత పని అవుతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులను చూసుకొని మాతృదేవో భవ పేరైతే చెప్తున్నా, నాకు అనిపించింది నేను చేస్తున్నా. కొంచెం అన్న మూర్ఖ సమాజంలో ఉన్నాం మనం. నువ్వు చేసే శ్రమను ఎవ్వడు గుర్తించడు. ఎంత తింటుండో అనే అనుమానంతో నీ మీద నిందలేసే రోజులు ఇవి. కొంచెం జాగ్రత్తగా ఉండన్నా. థ్యాంక్ యూ. నీ పనికి